వెల్కమ్ టు టెక్ చైతు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన అమెరికా పర్యటనలో ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ గారిని కలవటంతో ఇండియాలో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారని వార్తలొస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని మనం ఈ వీడియోలో టెస్లా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ టెస్లా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్కి రప్పించడం కోసం ఎలా ప్రయత్నిస్తుందో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చైతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తుంది. వీళ్ళు 2015 సంవత్సరం నుండి ఇండియాలో టెస్లా కార్లని అమ్మాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పట్లోనే టెస్లా ఫ్యాక్టరీని ఇండియాలో ఏర్పాటు చేస్తారు అని వార్తలు వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విదేశాల్లో ఉన్న టెస్లా ఫ్యాక్టరీని విజిట్ చేశారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకోకపోవటం వల్ల టెస్లా ఫ్యాక్టరీ ఇండియాకి రాలేదు. కానీ అదే సమయంలో చైనాలో ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుండి టెస్లా కార్లని ఇండియాలో అమ్మటానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళకి ఉన్న ఒక అడ్డంకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలో సేల్ చేసే లగ్జరీ కార్స్ పైన 110% ట్యాక్స్ వేస్తుంది. అంటే ఇప్పుడు టెస్లా వాళ్ళకి ఇండియాలో ఫ్యాక్టరీ లేదు కదా, వాళ్ళు విదేశాల్లో ఉన్న ఫ్యాక్టరీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుని ఇండియాకి అమ్మాల్సి ఉంటుంది. అలా ఇంపోర్ట్ చేసుకుని ఆ కార్ల పైన వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి 110% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో దాంతో అది చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది అనుకుంటా వాళ్ళకి. సో వాళ్ళు ఈ ఇండియాలో కార్స్ని కూడా అమ్మటం లేదు. కానీ ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు 2015లో ఫ్యాక్టరీని సెటప్ చేయాలనుకున్న ఆ టైంలో ఈ 2017 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అప్పుడే ఈ టెస్లా కంపెనీతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా చర్చలు అనేది జరిపింది. వాళ్ళ ఫ్యాక్టరీని ఇండియాలో ఏర్పాటు చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం కోసము. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కారణంగా. ఇండియన్ గవర్నమెంట్ ఇంకో రూల్ కూడా పెట్టింది. వాళ్ళు ఇండియాలో కార్స్ని అమ్మాలి అంటే ఇండియాలోనే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా ఏర్పాటు చేయాలి అని. సో వీటన్నిటికీ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్లే ఫ్యాక్టరీని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. ప్రెజెంట్ మళ్ళీ అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ వచ్చింది. ట్రంప్ గారికి ఎలాన్ మస్క్ సపోర్ట్ చేశారు. ఇంకా తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటన సందర్భంలో ఈ టెస్లా కంపెనీ ఓనర్ అయిన ఎలాన్ మస్క్ ని కలిశారు. సో కలిసిన కొన్ని రోజులకే టెస్లా కంపెనీ వాళ్ళు ఇండియాలో కొంతమంది ఎంప్లాయీస్ కోసం జాబ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దాంతో ఇండియాలో టెస్లా కంపెనీ కార్లని సేల్ చేయటానికి, అంటే అమ్మటానికి ప్లాన్ చేస్తుంది అని అంటున్నారు. ఇదే సందర్భంలో తాజాగా బడ్జెట్లో గవర్నమెంట్ కూడా ఈ లగ్జరీ కార్స్ పైన ఉన్న 110% ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు ట్యాక్స్ వేస్తున్నారని చెప్పాను కదా, దాన్ని 70%కి తగ్గించేశారు. కానీ ఫ్యాక్టరీని సెటప్ చేయాలన్న రూల్ మాత్రం ఇంకా అలానే ఉంది. సో మరి ఫ్యాక్టరీని సెటప్ చేస్తారా లేదా అనేదైతే తెలియదు. కానీ వాళ్ళు ఫ్యాక్టరీని సెటప్ చేయాల్సి ఉంటుంది ఈ కంపెనీ. మరియు 70% ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది కట్టాలి విదేశాల నుండి కనుక ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ సేల్ చేయాలి అని. అంటే కొద్ది రోజుల క్రితం ట్రంప్ గారు కూడా అన్నారు, ఎలాన్ మస్క్ ఇండియాలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. సో అది అన్ఫెయిర్ అన్నాడు. అంటే అమెరికాలో చేయకుండా ఇండియాలో చేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో తను అన్నాడు. అంటే దాన్ని బట్టి కూడా ఎలాన్ మస్క్ ఇండియాలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడని మనకి అర్థమవుతుంది. ఇంకా ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు అన్న వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు ముఖ్యంగా 4 రాష్ట్రాలు దీంట్లో ప్రధానంగా పోటీ పడుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఇంకా తమిళనాడు ఎందుకు పోటీ పడుతుందంటే ఇప్పటికే చాలా కార్ల కంపెనీలు తమిళనాడు కేంద్రంగా ఉన్నాయి. సో దానివల్ల తమిళనాడు కూడా బాగా పోటీ ఇస్తుంది ఈ టెస్లా ఫ్యాక్టరీ కోసము. ఇంకా మహారాష్ట్ర, గుజరాత్ కూడా పోటీ ఇస్తున్నాయి. ఇంకా గుజరాత్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్టేట్ కాబట్టి సో అక్కడి నుండి కూడా పోటీ ఎక్కువగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ కంపెనీ రావడానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, కొద్ది రోజుల క్రితము మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ టెస్లా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ని కూడా కలిశారు. అంటే వాళ్ళ ఫ్యాక్టరీని ఇక్కడ ఏర్పాటు చేయమని. సో అదొకటి జరిగింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే పెద్ద తీర ప్రాంతం ఉండటము. మనకి కోస్టల్ లైన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, పోర్ట్స్ ఉన్నాయి. కృష్ణపట్నం పోర్ట్ ఉంది, విశాఖపట్నం పోర్ట్ ఉంది. సో అంటే ఇలాంటి పోర్ట్స్ తమిళనాడుకి కూడా ఉంది. చెన్నైలో పోర్ట్ ఉంది, మహారాష్ట్రలో ముంబై పోర్ట్ ఉంది, గుజరాత్లో కూడా పోర్ట్స్ ఉన్నాయి.
సో, అందుకని అవి కూడా పోటీ ఇస్తున్నాయి. ఆ రాష్ట్రాలు కూడా ఈ పోర్ట్స్ పరంగా చూసుకుంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాల్సినంత ల్యాండ్ కూడా అందుబాటులో ఉంది. సో, ఇది కూడా ఒక అడ్వాంటేజ్. అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ల్యాండ్స్ ఉంటాయి. అలా అంటే ఇవన్నీ పోటీ ఇస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మీరు టెస్లా కంపెనీని ఎందుకు ఏర్పాటు చేయాలి అన్నదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టెస్లా కంపెనీకి ఎలా ప్రెజెంట్ చేస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్‌లో పోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సినంత ల్యాండ్ కూడా అందుబాటులో ఉంది. అంటే మీరు గనక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటే మేము ఆ ల్యాండ్‌ని చూపిస్తాము. కొన్ని ల్యాండ్ పార్సెల్స్‌ని. సో, మీరు మీకు అనుకూలత బట్టి మీరు దాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇంకా ల్యాండ్‌కి సంబంధించి కూడా ఎటువంటి లిటిగేషన్స్ ఉండవు అని ఇలా ప్రొజెక్ట్ చేస్తుంది. సో, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీస్‌ని ఎక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయంటే, నెల్లూరుకి దగ్గరలో ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఎందుకంటే నెల్లూరుకి దగ్గరలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అదేవిధంగా ఇటు కొంచెం కిందకొస్తే శ్రీ సిటీ ఉంది. ఇప్పుడేకే శ్రీ సిటీలో మనకి కొన్ని ఈ ఆటోమొబైల్స్‌కి సంబంధించిన పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఉన్నాయి. సో, అదొక అడ్వాంటేజ్. కృష్ణపట్నం పోర్ట్ దగ్గరగా ఉండటం ఒక అడ్వాంటేజ్. సో, మరియు అటు చెన్నై పోర్ట్ కూడా దగ్గరగానే ఉంటుంది కాబట్టి, ఆ ప్రాంతంలో అంటే ఈ నెల్లూరు, తిరుపతి ఈ చుట్టుపక్కల మధ్యలో ఎక్కడన్నా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ వచ్చేసి కియా ఫ్యాక్టరీ ఉంది కదా ఇప్పుడు. సో, ఆ కియా ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఈ టెస్లా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయి. అంటే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి కావాల్సినంత ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది. ఒకవేళ టెస్లా వాళ్ళు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటే ఆ ప్లేస్‌ని కూడా సజెస్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి బెంగుళూరు కూడా దగ్గర. అంటే బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో, ఆ రకంగా చూస్తే అక్కడ ఈ కియా కంపెనీ ఉన్న దగ్గరలో రావచ్చు. లేదా నెల్లూరుకి చుట్టుపక్కల రావచ్చు. ఇప్పటికే టెస్లా కార్లనైతే ఇండియాలో అమ్మటం లేదు కానీ, టెస్లా కార్స్‌ని తయారు చేయడానికి వాడే పార్ట్స్‌లో కొన్ని పార్ట్స్‌ని ఇండియా నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ టెస్లా ఫ్యాక్టరీని ఇండియాలోనే సెటప్ చేస్తే అప్పుడు ఇంకా డిమాండ్ అనేది పెరుగుతుంది. అంటే ఈ స్పేర్ పార్ట్స్‌కి దానివల్ల దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా బాగా డెవలప్ అవుతాయి. దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇలా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చర్చలనేది జరిపించి చెప్పాను కదా! 2017 టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చర్చలు జరిపారంటే అప్పట్లో టెస్లా కంపెనీ వస్తుంది అన్నారు. కానీ రాలేదని చెప్పాను కదా! సో, ఆ టైంలో కూడా చర్చలు జరిపారు. తాజాగా కూడా చర్చలు జరిపారు. సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కూడా ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రావటానికి చాలా ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. ఈ టెస్లా ఫ్యాక్టరీకి సంబంధించి. ఇప్పటికైతే గవర్నమెంట్ ఈ టాక్స్‌ని 110% నుండి 70%కి తగ్గించింది. కానీ ఫ్యాక్టరీని సెటప్ చేయాలన్న రూల్‌ని మాత్రం అలానే ఉంచింది. మరి మొదట్లో ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేసి ఫ్యూచర్‌లో ఫ్యాక్టరీని సెటప్ చేస్తారా? చూడాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ టెస్లా ఫ్యాక్టరీకి ఏర్పాటుకు సంబంధించిన రేస్‌లో ముందు వరుసలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ గెలవాలని కోరుకుందాము. మీరేమంటారు దీనిపైన?